కోటం బీఆర్ఎస్ కు లాభమా నష్టమా? ఈ రోజు ఫోకస్ టీవీలో ఫోకస్ మార్క్ బై జర్నలిస్ట్ తరుణ్ సమగ్ర విశ్లేషణ. అనిపించుకోకమ్మా అమ్మ నీ భాగ్యం అని తెలంగాణలో ఓ సామెత. అంటే ఇతరులను నిందిస్తున్నామంటే గతంలో మనం చేసిన తప్పులను వాళ్ళు అంటారని హెచ్చరిక అని ఆ సామెత అర్థం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతుంది. గత 10 ఏళ్లలో పార్టీ అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తాము చేసిన తప్పిదాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఏ మేరకు అమలు చేశామని విస్మరించి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తడం వల్ల కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. 10 ఏళ్లలో ప్రజలు అనుభవించిన చేదు అనుభవాలను ప్రజలు, ఇటు ప్రజాస్వామిక వాదులు సైతం విమర్శిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రైతు బంధును ఆపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యత ఎత్తుకొని 2018 సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న రైతు బంధు రుణాలను చెల్లిస్తుంది. కొన్ని టెక్నికల్ కారణాలతో ఆగిపోయిన రుణమాఫీని డిసెంబర్ మాసంలో పూర్తిగా చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2016లో ఖమ్మం జిల్లా రైతు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర పతనమైందని మార్కెట్లో వ్యాపారులు, దళారులు కుమ్మక్కాయ మిర్చి పంటను తక్కువ ధరకు దోచుకోవడంపై ఆందోళన చేసిన గిరిజన రైతులకు ఉగ్రవాదుల మాదిరి సంఖ్యలు వేసి నడిపించారని, ఖమ్మం జిల్లా ఎల్లన్న నగర్లో 18 మంది గిరిజన మహిళలు, అందులో ఏడాదిలోపు పిల్లలున్న 3 తల్లులను అరెస్టు చేయించి జైళ్ల పాలు చేసిన కేటీఆర్ కు గతం గుర్తుకు రావటం లేదని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శల వర్షం కురిపించారు. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో రోజుల తరబడి సాగుతున్న ఇసుక లారీలను కనీసం పండగ రోజైనా ఆపమని అడిగితే పాపానికి నేరెళ్ల దళితులను రాత్రులు ఇళ్ల నుండి ఎత్తుకు వెళ్లి రోజుల తరబడి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. మా సమస్యలు చెప్పుకుంటాం, ధర్నా చౌక్కి వెళ్లాలని కోరిన వర్గాలను ఇళ్లలో నుండి బయటకు రానివ్వకుండా నిర్బంధించారని, అలాంటి కేటీఆర్ గతం మరిచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోపక్క ఫార్మా కంపెనీల కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ను రైతులు అడ్డుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆయనను గ్రామంలోకి పిలిపించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ ఇతర అధికారులపై దాడులకు పాల్పడటంతో పాటు వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఆ గ్రామంలో సెంటు భూమి లేని సురేష్ అనే వ్యక్తి నేతృత్వంలోని అల్లరిముఖ అధికారులపై దాడులకు తెగబడిన విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ కేటీఆర్ భూ నిర్వాసితులపై కేసులు పెడుతున్నారంటూ, ఆడవారిని లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ, దళితులు, గిరిజనులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ తప్పుడు ఆరోపణలతో గల్లీ నుండి ఢిల్లీ వరకు గుండెలు బాదుకుంటూ తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవలే సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ, సిరిసిల్ల కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్న సన్యాసి అని, అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తానని బెదిరించడం ఏంటని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కలెక్టర్ను పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్త అంటారా అని ధ్వజమెత్తారు. అధికారులను తిట్టడం, బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. అయితే కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తన మనుషులకు 1000 ఎకరాల భూమిని ధరణిలోకి ఎక్కించారని ఆరోపించారు. కేటీఆర్ లాక్కున్న భూములు ప్రభుత్వ భూములుగా గుర్తించడం అధికారులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. సిరిసిల్ల భూ ఆక్రమణలపై సిఐడి విచారణ జరపాలని సీఎంఓకి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలతో దాడులకు దిగుతున్నా గత 10 ఏళ్లలో చేసిన వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలా కేటీఆర్ విమర్శల దాడులకు పాల్పడుతున్నారని ఓ వాదన వినిపిస్తుంది. తాము చేసిన తప్పిదాలపై ఆత్మ పరిశోధన చేసుకుని ముందుకెళ్లకుండా ఇలా చేయటం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.